రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఉంటే ఆ ఫింగర్ ప్రింట్ వేస్తే చాలు రేషన్ ఇచ్చేస్తారు. అంటే నలుగురు ఉంటే నలుగురిలో ఒకళ్ళ ఫింగర్ ప్రింట్ ఉంటే చాలు రేషన్ ఇచ్చేస్తారు ఇంతకాలం. ఇప్పుడు అలాగే ఇవ్వబోతారు భవిష్యత్తులో కూడా. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు ఏమో ఇక్కడ ఉంటుంది, ఇందులో 4-5 పేర్లు ఉంటాయి, 6 పేర్లైనా ఉంటాయి. కానీ తల్లి తండ్రి ఇక్కడ ఉంటారు, నలుగురు హైదరాబాద్లో ఉంటారు, లేదా బెజవాడలో ఉంటారా, గుంటూరులో ఉంటారా, విశాఖపట్నంలో ఉంటారా, తిరుపతిలో ఉంటారా, ఉంటారు. పల్లె ప్రాంతాల్లో ఇద్దరే ఉంటారు, కానీ 6గురికి సంబంధించిన తీసుకుంటున్నారు. ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గవర్నమెంట్ కనిపెట్టింది దుర్వినియోగానికి సంబంధించి. వాళ్ళు మళ్ళీ ఆయా ప్రాంతాల్లో రేషన్ తీసుకుంటారు అన్నటువంటి కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇప్పుడు అందుకనినే ఈకేవైసీ చేస్తున్నారు. ఈకేవైసీ చేసిన వాళ్ళకే రేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ అయింది. అంటే ఒక ఇంట్లో ఆ రేషన్ కార్డులో నలుగురు ఉంటే నలుగురు వెళ్ళి ఫింగర్ ప్రింట్లు వేయాలి, ప్రతిసారి కాదు, ఫస్ట్ ఇప్పుడు ఈకేవైసీ చేసేటప్పుడు. అప్పుడు వాళ్ళల్లో ఎవరు వెళ్ళినా కూడా రేషన్ ఇస్తారు. ఇది ఈ లాస్ట్ మంతే ఎండింగ్ పెట్టారు. అలా కానటువంటి వాళ్ళకి రేషన్ ఆపుతామన్నారు. ఈ నెలాఖరు అన్నటువంటిది ఫైనల్, జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది.